భారీ జనసందోహంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావడంతో ఇది నామినేషన్ ర్యాలీలా కాదని విజయోత్సవ ర్యాలీలా ఉందంటున్నారు వెల్లంపల్లి శ్రీనివాసరావు. సీఎం జగన్ పాలన ఏ విధంగా జరిగిందో తనకు అందుతున్న ప్రజా మద్దతే తెలియచేస్తోందంటున్నారు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావటం ఖాయమంటున్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలతో వెల్లంపల్లి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దారి పొడిన వెల్లంపల్లికి భారీ ఎత్తున ప్రజానీకం స్వాగతం పలికి వెల్లంపల్లి నామినేషన్ పంపుతున్నారు. వెల్లంపల్లి మనతో ఉన్నారు. సార్, ఈ స్థాయిలో రెస్పాన్స్ భారీ ఎత్తున అన్ని రోడ్లు ఎక్కించిపోయి మీ నియోజకవర్గం మొత్తం ఎలా ఉంది నామినేషన్? ఇదంతా కూడా జగనన్న ఆశీస్సులు, జగనన్న మీద ప్రజలకున్న అభిమానం. ఈరోజు నామినేషన్ అని చెప్పిన వెంటనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో కూడా జన సముద్రంలాగా ఈరోజు ఈ యొక్క నామినేషన్ జరగడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఇది నామినేషన్ కాదు, విజయోత్సవ ర్యాలీ అని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇదంతా జరగడానికి కారణం జగనన్న చేసిన పరిపాలనే విధానమే ఈరోజు అర్థం పడుతుందని మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నారు. మీరు ఆడంబరంగాను ప్రజలు, అభిమానులు అందరితో నామినేషన్ వేస్తారు, కానీ మీ ప్రత్యర్థి గుట్టు చప్పుడు కాకుండా నామినేషన్ వేశారు. అతని దగ్గర జనం లేరు, బలం లేదు, కేవలం నోటు దూలు తప్ప జనంలో ఏమాత్రం రెస్పాన్స్ లేదు. అందుకే తన కొడుకు మాత్రం వేశారు. ఈరోజు వేలాది మంది ప్రజానికి వచ్చి నాకు ఈరోజు స్వాగతం పలకడం, ఇది విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇలాగే రేపు మే 13 వరకు చేసి అత్యధిక మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీటు కానుక ఇస్తామని చెప్పని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు 175 నియోజకవర్గాల అభ్యర్థులందరూ కూడా సాధారణ పరిస్థితులు వెళ్తుంటే మీరు ఒక గాయపడిన కన్నుతోటి, ఒక బాధతప్త హృదయంతో మీ అభిమానులు మీరందరూ కూడా కలిసి వెళ్తున్నారు. ఇలాంటి దుశ్చర్య ఏమనిపిస్తుంది? ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది చక్కటి మేమంతా సిద్ధయాత్ర లక్షల మందితో విజయవాడ నగరంలో స్వాగతం పలికారు. అది చూడలేని దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలని చెప్పని ఆయన మీద, ఆ తర్వాత అది నాకు కూడా తగలడం జరిగింది. కన్నుకు దెబ్బ తగిలింది. చాలా ఇబ్బందికరంగా ఉంది వాస్తవంగా అయితే కనుక. కానీ ఎన్నికలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిబద్ధతతో ముందుకెళ్తున్నారో అదేవిధంగా ముందుకెళ్తున్నాం. దేవుడు ఆశీస్సులతో, ప్రజల దీవెనతో ఎంతమంది కుట్రలు పనినా, ఎంతమంది హత్యా రాజకీయాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. నిండుగా మరొక్కసారి జూన్ 4 తర్వాత జగన్ అనే నేను అనే ప్రపంచం మాత్రం వినపడుతుంది. మళ్ళీ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయోత్సవ ర్యాలీలా నిర్వహిస్తున్నారు. బోండామా చేసేటువంటి వ్యక్తిగత విమర్శలు నేను పట్టించుకోను, ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానని కూడా వెల్లంపల్లి చెప్తున్నారు. వీడియో సంతోష్ తో అమర్, సాక్షి టీవీ, విజయవాడ.